పైన నడుసుడు జనాల ప్రాథమిక హక్కన్న సుప్రీంకోర్టు. బండ్ల కంటే నడిచేటోళ్ళకే మొదటి ప్రాధాన్యత అని స్పష్టం. ఫుట్పాత్ కబ్జాల మీద ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం. బాలుడి మరణం కేసుల పరిహారం పెంచిన ధర్మాసనం. నడిచే జాగాలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిందేనని సుప్రీం తీర్పు. నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు క్యూ న్యూస్. రోడ్ల మీద నడిచేటోళ్ళకే మొదటి ప్రాధాన్యత అని, ఫుట్పాత్ పైన నడవడం సామాన్యులకు హక్కని దేశంలో పెద్ద కోర్టు చెప్పింది. చక్రాలు కనపెట్టక ముందే మనుషులు నడవడం మొదలుపెట్టిండ్రని, అందుకే మోటార్ బండ్ల కంటే నడిచేటోళ్ళకే ఎక్కువ హక్కులు ఉంటాయని న్యాయస్థానం తెలిపింది. రోడ్డు మీద ట్రాఫిక్తోని బండ్ల రద్దీలా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని నడిచే సాదా సీదా జనానికి గీ తీర్పు ఊరటనిచ్చింది. అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, గీ ముచ్చటేందో ఇప్పుడు చూద్దాం. దేశంలో రోడ్ల మీద జనాలు ఎట్లా నడుస్తారో అందరికీ తెలిసిన ముచ్చటే. బండ్ల హారన్ల నడుమ భయపడకుండా ఒక దిక్కు నడుస్తుంటారు. ఫుట్పాత్లు ఉన్నా అవి అరేక్మాలు సామాను అమ్ముకునేటోళ్ళకే పనికొస్తుంది, లేకుంటే బండ్లు పార్క్ చేసేటందుకు వాడుతుంటారు. ఇగో దీని మీదనే సుప్రీంకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుట్పాత్ల మీద భయం లేకుండా నడుసుడు సీదా సాదా జనానికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కని జస్టిస్ పిఎస్ నరసింహ అలోక్ ఆరాధేలా ధర్మాసనం స్పష్టం చేసింది. దేశమంతటా స్వేచ్ఛగా తిరిగే హక్కు ఆర్టికల్ 19 కింద అందరికీ ఉంటుందని, అది కాలినడకన నడిచేటోళ్ళకు కూడా వర్తిస్తుందని కోర్టు తెలిపింది. నడిచే జాగా లేకుంటే అది ఆర్టికల్ 21 కింద జీవించే హక్కును కాలరాయడమే అని న్యాయమూర్తులు తేల్చి చెప్పిండ్రు. నడిచేటోళ్లకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత సర్కార్దే అని కోర్టు గుర్తు చేసింది. నగరాలు పల్లెలల్ల రోడ్లు వేసినప్పుడు వాటితో పాటు ఖచ్చితంగా సామాన్యుల కోసం ఫుట్పాత్ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది మున్సిపాలిటీల దయతోని చేసే పని కాదని, చట్టబద్ధంగా అమలు చేయాల్సిన పని అని సర్కారుకు గట్టిగానే గడ్డిపెట్టింది. రోడ్లు ఎక్కడున్నా గాడ నడిచేటోళ్లకు కూడా జాగా ఉండాలని బుద్ధి చెప్పింది. ఫుట్పాత్లను ఏర్పాటు చేసేటందుకు కోట్ల ఖర్చు చేసే పని లేదని, కనీసం ఒక తాడుగట్ట అయినా నడిచే జాగా వేరుగా ఇవ్వొచ్చని సర్కారుకు సూచించింది. బండ్లు పెరిగిపోవడంతో రోడ్లపైన నడిచేటోళ్లను ఒక అడ్డంకి లెక్క చూసే పరిస్థితి వచ్చిందని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. బండ్ల సామ్రాజ్యంలా నడిచేటోళ్లను ఒక పక్కకు నెట్టేస్తుండని, ఇక మీద ఇది సాగదని న్యాయస్థానం గట్టిగానే తేల్చి చెప్పేసింది. అసలు సుప్రీంకోర్టు గింత పెద్ద తీర్పు ఎందుకు తీసుకుందని చూస్తే దాని వెనుక ఒక స్టోరీ ఉంది. ఓ 5 ఏళ్ల పిల్లోడు గిట్లనే రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే ఒక లారీ వెనుక నుంచి వచ్చి గుద్దిందట. గా కేసు ఆధారంగానే కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఆ రోజు పొద్దుగాల 9 గంటలకు ఓ తండ్రి 5 ఏళ్ల తన కుమారుని బడికి తోలుకపోతుంటే వెనుక నుంచి వచ్చిన ట్యాంకర్ ఆ పిల్లోడిని గుద్దిందట. గా ప్రమాదంలో పిల్లోడి నడుము కింద భాగం నుజ్జు అయ్యి ప్రాణాలు కోల్పోయిండు. గా జాగాల ఎలాంటి ఫుట్పాత్ కానీ రోడ్డు దాటే సౌకర్యం కానీ లేదు. నడిచే జాగా లేకపోవడం వల్లే పిల్లోడి ప్రాణాలు కోల్పోయిండని కోర్టు నిర్ధారించింది. దీనిపైన విచారణ చేసిన ధర్మాసనం బాలుడి తండ్రికిచ్చే పరిహారం 11,40,000 పెంచింది. 2 నెలల్లో ఈ పైసలు చెల్లించాలని సర్కార్కి ఆదేశం జారీ చేసింది. జరిమానా తగ్గించాలన్న హైకోర్టు తీర్పుని కూడా రద్దు చేసింది. రోడ్డు పైన ఏడ కూడా ఆక్రమణలు లేకుండా నడిచేటోళ్లకు జాగను వేరుగా ఇచ్చేలాగా అధికారులు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర సర్కార్ను ఆదేశించింది. దీనికోసం కేంద్ర న్యాయవాదికి 2 వారాల గడువునిచ్చింది. మున్సిపాలిటీలు, పంచాయతీలు ఏడనైనా సరే నడిచేటోళ్లకు నడిచే హక్కు కల్పించాలని తేల్చి చెప్పింది. ఎవరైనా ఫుట్పాత్లను ఆక్రమిస్తే వాళ్ళపైన రాజ్యాంగపరమైన కేసులు పెట్టచ్చని, పరిహారం కూడా అడగొచ్చని కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతోని సామాన్య జనాలకు పెద్ద భరోసా దొరికినట్టు అయ్యింది. రోడ్డు పైన మోటార్ బండ్లది కాదు, తమదే మొదటి ప్రాధాన్యత అని జనాలకు ధైర్యం అయితే వచ్చింది. సర్కారోళ్ళు ఇకనైనా ఫుట్పాత్లను కాపాడుతారా లేదా చూడాలి. క్యూ న్యూస్ లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను.
ఫ్రెషర్స్ కూడా అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.